హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిరామ్ సంగాల వ్లాగ్స్. ఇప్పుడైతే మనం 2025 కొత్తకొండ జాతరలో ఉన్నాం. మనం ఫస్ట్ రోజు పోలే అన్నట్టు, ఎందుకంటే మనం ఆంధ్రాలో ట్రిప్ వేసినాం కాబట్టి అక్కడనే ఉన్నాం కోనసీమలో. సో ఇప్పుడైతే మనం కొత్తకొండ జాతర ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం. ఈ ఇయర్ మిస్ కావద్దని వచ్చేసినాం అన్నట్టు. సో మనమైతే వచ్చేసి 10 o'clock 9 10 అవుతుంది అరౌండ్. సో మనమైతే వచ్చినాం, కాకపోతే అంత రద్దీ లేదు, భక్తుల రద్దీ అంటే మస్తు మంది ఉంటారు ఫస్ట్ డే కాబట్టి చాలా బాగుంటుంది అన్నట్టు ఈ వాతావరణం. కాకపోతే ఇప్పుడు అంత లేదు కాబట్టి సో ఎంత ఉందో అంత తీస్తానో చూడండి ఈసారి కొత్తకొండ జాతర. అప్పుడంటే మేము ఆటోలో ఇట్లా తాక్కుంటా చిల్లు ఎంజాయ్ చేసుకుంటుండే, కానీ ఇప్పుడు అంత హుషారు లేదన్నట్టు. ఎందుకంటే నేను అటు వేయాల్సినాం కాబట్టి నార్మల్గా విజిట్ చేసేద్దామని వచ్చేసినాం అన్నట్టు. సో చూడండి గాయస్, ఇది మనకి కొత్తకొండ జాతర 2025లో. కాకపోతే ఇది ఆ ఛానల్లో పెట్టుండే, సాయిరామ్ సంఘాల ఛానల్లో పెట్టుండే, కాకపోతే ఇది వ్లాగ్ ఛానల్లో పెడుతున్నా. ఎందుకంటే మనకి అవి సిరీస్ వస్తున్నాయి కాబట్టి దానికి దీనికి డిస్టర్బెన్స్ అవుతుందని. సో ఇది మనం ఈ వ్లాగ్ ఛానల్లో పెడుతున్నాం. సో ఇది గాయస్ కొత్తకొండ జాతర 2025 వ్లాగ్. ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి పోతాను. సో అక్కడ ఏందనేది చూద్దాం. బా అనియా ఏదైనా ఇప్పించగా అనియా అనియా 100 రూపాయలు అంతా 100 రూపాయలే, ఏది కొన్నా 100 రూపాయలే. అయితే మనం ఫస్ట్లో వస్తే ఫుల్ రష్ ఉండరా. ఈ కొత్తకొండ జాతర స్పెషాలిటీ ఏంటంటే ఈ నందితోనే ఉంటాయట మొత్తం ఈ చరిత్ర. ఇక్కడ ఈ నంది ఇట్లా రావడం వల్లనే స్వామి వెలిచింది అనేది ఒక చరిత్ర ఉంటుంది. అంతా మనకు ఐడియా లేదు. మనమైతే లోపల పోయి ఎట్లుందని చూద్దాం. అంటే ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి కొద్దిగా మంచిగా పోనీకి అంత తీయనీకి ఉంది, కానీ ఫస్ట్ రోజు మాత్రం దుమ్దాం ఉంటుంది, అసలు పోనీకి కూడా ఉంటుంది అంత ఛాన్స్. మనమైతే ఇప్పుడు వచ్చినాం కాబట్టి ఇక లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంతవరకు నా వ్లాగ్స్ అంటే కొత్తకొండ వ్లాగ్స్లో ప్రతి ఇయర్లో నేను లోపలికి వెళ్ళి పోలే, ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి. ఈసారి మనకి ఎవరు లేరు కాబట్టి లోపలికి వెళ్ళి ఎట్లుందని చూపెడదాం. సో పదండి పోయి ఎట్లుందనే చూద్దాం. ఇదైతే లోపల ఎంట్రన్స్, లోపల మొత్తం బయట నుంచి వెళ్ళి మనకి ఎదురుగా ఇటు అటు 2 సైడ్లు ఉంటాయి నంది బొమ్మలు, అంటే ఆవులు. ఈ వీటితోనే పెద్ద మొత్తం చరిత్ర ఉంటుంది అన్నట్టు. మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందనేది. ఇక్కడ మనం లోపలికి వస్తే ఈ లోపల గుడి మాత్రం పూర్వపు గుడి లాంటి, అంటే పాత కాలం నాటిది, అంటే కాకతీయ కాలం నాటి గుడి లాంటిది ఉన్నది మొత్తం లోపల. బయట అంటే నార్మల్గా కట్టి ఉన్నది, లోపల మొత్తం అది పాత మొత్తం బండలతోనే ఉన్నది. సో దీనికి చాలా చరిత్ర ఉన్నది అన్నట్టు, కాకతీయ కాలం నాటి గుడి అన్నట్టుది నాకు అర్థం చేసుకుంటే.
గుడా లేదుగా ఏదో చూసి అనుకున్నా ఇది ఇంకో గేదా ముఖద్వారం తూర్పు ముఖద్వారం ఇంకో నంది దేవుని చూస్తాడా అందుకేనా ఉన్నాడగా వాళ్ళు ఇంకా చూసారుగా కొత్తకొండ జాతర అంటే అంతగానం ఎఫెక్టివ్ ఉండదు. ఫస్ట్ రోజు మాత్రం ధూమ్ధామ్ ఉంటుంది, మొత్తం ఎడ్ల బండితోనే హవా ఉంటుంది. చూడండి పత్త వ్యాపారం కొడుకులకు ఇంత గ్యాప్ దొరుకుతుంది కాదు, అమాయకులైన అమ్మాయిని ఆడుకుంటారు. ఇన్ని షాపులు ఉన్నాయి, ఇది జిలేబీ అన్నారు, ఇది అయినా అక్కడికే పోయి కొంటారు. మంచిగా రంగులాట్నం ఎగ్దామని వస్తే కథ మూసి పడేసాడు. ఏం చేస్తాను చెప్పు, ఇక వచ్చిందని చదువుకోవాలి. ఈ ఒక్కటే అవి ఉన్నాయి కానీ ఎక్కుదామంటే వాళ్ళు ఎక్కనెత్తలేరు. కనీసంకి తుపాకనే కలుదామంటే తుపాకి కూడా బంద్ పెట్టారు. ఇది ఒక్కటే ఉన్నది పెద్ద వ్యాపారం. 10 రూపాయలు వస్తే 40 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు వస్తే 400 వస్తాయి. ఇవన్నీ వేసేసే ఉన్నాం అన్ని తమాష. ఇక మళ్ళీ ఎత్తామా ఇంకా మనం లేకుండా కానీ ఇవి ఉన్నాయి గాయస్. మంచిగా రంగులాట్నం ఎక్కుదాం అనుకున్నాం కానీ బుక్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఇది తమాషా. ఇక్కడికి ఇదైతే మనకి బ్లాగ్ ఇంత వస్తుంది, అంత ఎఫెక్టివ్ రాదు. పోయినసారి మొత్తం రంగులట్నం అయ్యి బాగుండే కానీ ఇప్పుడు బంద్ పెట్టిర్రు, ఇక కష్టమే. ఇక ఇది మనకి కొత్తకొండ జాతర 2025 బ్లాగ్. మొత్తం అంతా ఏడుకాటికి సమర్పయామే అయిపోయింది. ఇప్పుడైతే మనం గుండం దగ్గర పోయి గుండం ఎట్లున్నదో ఎక్స్ప్లోర్ చేద్దాం. అది బాగుంటుంది గుండం. సో మనమైతే గుండం దగ్గర పోతాను. గుండం కాంచెలు పోయి అక్కడ గుండం చూసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. టైం వచ్చేసి 11:25 అవుతుంది. సో మనకైతే గుండం చూసుకొని డైరెక్ట్గా వరంగల్కి వచ్చాడు. సో ఇది మనకి 2025 బ్లాగ్. ఇది మనకి గుండం, మనకి ఇక్కడనే స్నానాలు ఇట్లా చేస్తారు. శివుడు ఉంటాడు మధ్యలో, బాగుంటుంది గుండం. సో మీరు ఒకసారి చూసి ఆనందించండి. ఇదే మనకి బ్లాగ్ ఫైనల్ క్లిప్. ఎందుకంటే అంత లేదు, ఎందుకంటే జాతర అంతా అయిపోయినాక అత్తే గట్లనే ఉంటుంది తమాషా. ఇది గాయస్ మనకి కొత్తకొండ జాతర. గుండం అయితే మనం ఎక్స్ప్లోర్ చేసినాం. ఇది గుండం, ఇందులో స్నానాలు చేసి పోయి దర్శనం చేసుకుంటారు. సో గాయస్ ఇది బ్లాగ్. బాయ్.